హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మెత్తని దూదల్లాంటి ఇడ్లీలని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. అది కూడా మినపప్పు ఇడ్లీ రవ్వ వాడకుండా ఈ ఇడ్లీలని తయారు చేసుకుంటున్నాము. మెత్తగా దూదల్లాగా చాలా బాగుంటాయండి. అప్పటికప్పుడు ఈ ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం తీసుకోవాలండి. ఇవి రేషన్ బియ్యం. మీరు కావాలంటే మామూలు సోనా మసూరి బియ్యం కూడా తీసుకోవచ్చు. ఈ బియ్యం 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకుని దీనిలోకి సరిపడగా నీళ్లు వేసుకుని ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. ఈ సగ్గుబియ్యాన్ని కూడా ఒకసారి వాష్ చేసేసుకుని ఇందులోకి సరిపడగా నీళ్లు వేసుకుని ఈ బియ్యాన్ని సగ్గుబియ్యాన్ని రెండింటిని కూడా నానబెట్టుకోవాలండి. ఇవి రెండు మనకి ఒక 4 గంటలైనా నానాలి. మీకు 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయినాయి. ఇలా నానిన తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. 2 విడివిడిగానే గ్రైండ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఆ ఉన్న నీళ్ళతోటే వేసేసుకొని గ్రైండ్ చేసుకుని బౌల్లోకి వేసుకోవాలండి. మనం ఎక్కువ నీళ్ళు వేసి నానబెట్టలేదు కాబట్టి ఉన్న నీళ్ళని, ఒకవేళ నీళ్ళు ఎక్కువగా ఉంటే తీసేసుకోవాలి. బియ్యంలో ఉన్న నీళ్ళని ఒకసారి వాష్ చేసేసుకుని బియ్యాన్ని మాత్రం వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా సరిపడగా నీళ్ళు వేసుకుని గ్రైండ్ చేసుకుని ఇలా బౌల్లోకి వేసేసుకోవాలండి. ఇవి రెండు కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనకి పిండి. ఇలా పిండి మొత్తాన్ని కలిపేసుకుని ఈ పిండిని మనం ఇడ్లీ పిండి ఎలా అయితే ముందు రోజు ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకుని మరుసటి రోజు కూడా ఇడ్లీ వేసుకోవచ్చండి. లేదు అప్పటికప్పుడు మనం ఇడ్లీ వేసుకోవాలి అంటే కనుక దీనిలోకి సరిపడగా ఉప్పు వేసుకుని 1 అర స్పూను వంట సోడా వేసుకోవాలండి. నేను ఈ ఇడ్లీలని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనిలోకి 1 చుక్క వాటర్ వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కలిపేసుకుని మనం ఇడ్లీలు ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే ఇడ్లీ రేకుల్లో ఇడ్లీలు పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న ఇడ్లీలని మనం ఇడ్లీ పాత్రలో ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకుని ఆవిరి మీద 10 నుంచి 15 నిమిషాల పాటు మనం మామూలు ఇడ్లీ ఎలా అయితే ఉడికించుకుంటామో అలాగే ఈ ఇడ్లీలను కూడా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకుని వేడివేడిగా తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇడ్లీలు చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. మినపప్పు ఇడ్లీ రవ్వ లేకుండా ఈ ఇడ్లీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం చాలా మెత్తగా దూదల్లాగా బాగుంటాయి. ఈ ఇడ్లీలు ఏ చట్నీతో తిన్నా కూడా చాలా టేస్ట్గా బాగుంటాయండి. కొబ్బరి చట్నీ, టమాటా చట్నీ దేంతో అయినా కూడా మనం సర్వ్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, మినపప్పు ఇడ్లీ రవ్వతో పని లేకుండా మెత్తని దూదల్లాంటి ఇడ్లీల్ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.